హలో నిహారిక గారి, హలో అండి, నమస్తే. న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్లీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. పింక్ ఒక క్యూట్ ఎలిఫెంట్ని బట్టి పెట్టారు. ఏంటంటే జస్ట్ గర్ల్ థింగ్సా లేకపోతే ఏదైనా మీనింగ్ ఉందా దానికి? యాక్చువల్గా ఎలిఫెంట్ అనేసి నా స్పిరిట్ యానిమల్ లాగా నేను ఫీల్ అవుతుంటాను అనమాట. అంటే యా, ఐ జస్ట్ లైక్ ఎలిఫెంట్స్. అది నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ పేరు వస్తుందనే పెట్టలేదండి. ఇట్ వాజ్ పింక్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెరీ గర్ల్ థింగ్ ఇస్ వాట్ ఐ థాట్. ఛానల్కి అప్పుడు ముద్దుపాపాకే చేసినప్పుడు ఛానల్కి ఏదో ఒక పేరు పెట్టాలి అని నా ఫ్రెండ్ అడిగినప్పుడు ఛానల్కే కదా, సరే ఓకే అని చెప్పి పెట్టా. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ మై ఎంటైర్ ఐడెంటిటీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఓకే, సో ఏంటండి అసలు ఒక ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ సడన్గా ఏం లేదండి. ఫ్రమ్ 2015 ఐ బికేమ్ అన్ యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ విత్ ముద్దుపప్ప. ఓకే, అది అయితే యాక్టింగ్ చేద్దామని స్టార్ట్ చేసి సరే మనీ పెట్టాలి కదా అని అలా మనీ పెడితే ఐ బికేమ్ అ ప్రొడ్యూసర్. బట్ దాని తర్వాత నాన్నతో ఒక సిరీస్ చేశాను. దాని తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సంగీత్ శోభన్ తోటి. ఇవి చేసినప్పుడు ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉండింది ఎప్పటి నుంచో. అంటే నాన్న ఆరెంజ్ టైం అప్పుడే నేను 11th 12th చదువుతున్నాను. సో అప్పటి నుంచి ఐ యూస్ టు సిట్ ఇన్ కొంచెం ఊరికే జస్ట్ వాళ్ళ డిస్కషన్స్లో ఐ యూస్ టు జస్ట్ సిట్ అనమాట ఆస్ట్రేలియాలో. బట్ దట్స్ అబౌట్ ఇట్. ఏమి సీరియస్గా ఈరోజు ఫిక్స్ అయ్యాను నేను అనేది చెప్పలేను. గ్రాడ్యువల్లీ ఆ ఇంట్రెస్ట్. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే చాలా మంది దీస్ ఆర్ నాట్ గుడ్ టైమ్స్ టు బి ఎ ప్రొడ్యూసర్ అంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల రీజన్స్ వల్ల. సో ఈ టైంలో ఏంటి అది? ఐ డోంట్, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదండి. ఇట్స్ ఆల్వేస్ రైట్ దేర్ అండ్ వెన్ దేర్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ దే ఆల్వేస్ ఎంకరేజ్ యూ. అంటే చేసేవాళ్ళు హ్యాపీగా లేరు, బయట నుంచి చూసేవాళ్ళు హ్యాపీగా లేరు. కానీ వేరే సినిమాల నుంచి మన ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. దిస్ ఇస్ అ మూవీ లైక్ దట్ అండి. అంటే వేర్ అ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే థింక్ పక్క ఇండస్ట్రీలో బాగా తీస్తున్నారు కానీ మనం మన దాకా వచ్చేసరికి మనం హిట్ చేస్తున్నాం దాన్ని, అలా అనుకునే మూవీస్కి ఫ్రమ్ ఆర్ ఇండస్ట్రీ దిస్ ఇస్ అన్ ఆన్సర్. ఓకే, యా. సో ప్రొడ్యూసర్లు యూజువల్గా 2 టైప్స్ ఉంటారు. ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడెంటిటీ ఉంది, బ్రాండ్ ఉంది, యూ జస్ట్ గివ్ దట్ బ్రాండ్ అండ్ దానికి మీకు షేరో లేకపోతే మీకు పేరో ఏదో ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ ప్రొడ్యూసర్ లైక్ దట్, ఏంటి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ట్రావెల్ అయ్యి రోజు సెట్స్కి వెళ్ళి, రోజు కాకపోయినా అప్పుడప్పుడన్నా సెట్స్కి వెళ్ళి లాస్ట్ వరకు. ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్ మీరు? ఐఎమ్ అ వెరీ యాక్టివ్ ప్రొడ్యూసర్. అంటే అమలాపూర్లో జరిగిన ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సేమ్ టైంలో ఐ బిన్ షూటింగ్ ఫర్ అ తమిళ్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ అనమాట. సో నాకు ఎక్కువ షూటింగ్కి వెళ్ళే టైం దొరకకపోయినా ఎప్పుడు దొరికితే అప్పుడు ఐ ఆల్వేస్ వెంట్ టు షూట్. కానీ స్క్రిప్టింగ్ స్టేజ్ నాకు డైరెక్టర్ నరేష్ని ఇచ్చినప్పుడే హీ హ్యాడ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ ఆల్సో హ్యాడ్ ఆల్ ద 11 హీరోస్. ఓకే, సో నాకు హీరో సెలెక్షన్లో అంత మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో నాకు అంత హ్యాండ్ లేకపోయినా స్క్రిప్టింగ్ వైజ్ మేము డిస్కషన్స్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఆల్ ది డిస్కషన్స్. ఓకే, సో ట్రైలర్ చూస్తే చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్. ఇందులో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఉంది, ఒక ఓసీ జనరల్ కేటగిరీలో ఉండే పూర్ పీపుల్కి రిజర్వేషన్ లేక పడే ఇబ్బందుల గురించి ఉంది. అండ్ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ మధ్య ఎలా ఈ క్యాస్ట్ అనేదో లేకపోతే ఈ క్లాస్ వార్ అనేదో చాలా హెవీ సబ్జెక్ట్ ఇది. అసలు వాట్ ఇంప్రెస్డ్ యూ ఇందులో? అంటే మీరు యాక్చువల్లీ వెన్ యూ సీ ద ట్రైలర్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ అబౌట్ జాతర, లాస్ట్ సాయి కుమార్ గారు విలేజ్ పాలిటిక్స్ గురించి కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ టీజర్ చూస్తుంటే వీ హ్యావ్ ఫ్రెండ్షిప్, లవ్, చిల్లరతనం, దాని గురించి కూడా ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ వీ ఫోకస్ మెయిన్లీ ఆన్ కాస్ట్ ఆర్ ఎనీథింగ్. ఒక 11 మంది 30 ఏళ్ళ జీవితం చూపించాం, అందులో ఏవేవి ఉంటాయి. అది ఒక అమలాపురం లాంటి విలేజ్లో మీరు పెరుగుంటే, అమలాపురం అలాంటి మేము షూట్ చేసాం అమలాపురంలో, అలాంటి విలేజ్లో పెరుగుంటే ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి. క్రికెట్, చిన్నప్పుడు ఆడుకునే క్రికెట్ ఉంటుంది. దాని తర్వాత ఎంసెట్, అటు ఆ ర్యాంక్స్ దగ్గరే తెలుస్తూ ఉంటుంది క్లాసిజం అంటే ఏంటి. లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మనకి రిలీజియన్తో కూడా పని లేదు, రిలీజియన్ది కూడా ఉంది మీరు టీజర్లో చూసుకుంటే. సో మేము అన్న ఆ భేదాలు అవన్నీ వీల్ హ్యావ్ ఫ్రమ్ ఒక ఏజ్ దగ్గర నుంచి వస్తాయంటే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇర్రెలవెంట్ అనిపిస్తాయి. సో దట్ ఈస్ వాట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ట్రైలర్లో ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, ఒక షార్ట్లో నువ్వెందుకురా చర్చ్కి వెళ్తావు అంటే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్తాడు. సేమ్ సెట్ ఆఫ్ పీపుల్ వెన్ దే గ్రో అప్
నువ్వెంత అనుకునేటట్టు మాట్లాడుకుంటారు. దట్స్ మై ఫేవరెట్ సీన్, డైలాగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. యా, అంటే ఒక వెయిట్, ఆ సబ్జెక్ట్ వెయిట్ ని చెప్పే నీట్ గా ఎంబెడ్ చేశారు ట్రైలర్. థ్యాంక్ యూ. సో అంటే యూజువల్లీ తమిళ్లో ఇలాంటి ఫిలిమ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ రెస్టిక్ గా చాలా తీస్తారు. ఈవెన్ వెట్రిమారన్ గారి చాలా సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ మీరు చేశారు, కొన్ని తమిళ సినిమాలు చేశారు. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ సినిమాలు కాకపోయినా తమిళ సినిమాలు చేశారు. బట్ పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్స్, సేమ్ సబ్జెక్ట్ ఒక తమిళ ఫిల్మ్ మేకర్కి ఒక తెలుగు ఫిల్మ్ మేకర్కి ఇచ్చినప్పుడు వీ డోంట్ గో యాజ్ ఇంటెన్స్ యాజ్ దట్ తమిళ్ డైరెక్టర్. ఎందుకంటే మనకి సెన్సార్లో కట్టేపోద్ది కాబట్టి. ఓకే, సెన్సార్ అనేనా అంటే ఎందుకు, ఇంకేదన్నా రీజన్స్ ఉంటాయా? I genuinely think that's పీపుల్ సెన్సిబిలిటీస్ ఏదన్నా మనం అంత హార్డ్ హిట్టింగ్ గా అంత క్రూడ్ గా తీసుకోవాలి. We can show a lot of hard hitting stuff, like if you see recently Maharaja that came out, it's a very hard hitting subject but it did so well. అంత బాగా తీసుకున్నారు. హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్ చూపిలేమని కాదు, మన ఆడియన్స్ దే విల్ టేక్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ అది ఆ కొంత శాతం నెగటివిటీ ఏదైతే వస్తుందో అది దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో మేము కూడా స్టోరీ డిస్కషన్ టైంలో సరే ఓకే వీ అండర్స్టూడ్ ఇట్స్ ఎ సెన్సిటివ్ టాపిక్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో మనం ఒకరు తప్పు ఒకరు రైట్ అని చెప్పకుండా ఎలా ఉందో అలా చూపిద్దాం. అది వాళ్ళు ఏం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇప్పుడు వీఆర్ ఎక్స్పోజ్డ్ టు సో మచ్ ఆఫ్ సినిమా, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కాదు, అన్ని లాంగ్వేజెస్ చూస్తున్నాం మనం. ఇప్పుడు సిమిలర్ టాపిక్ లేకపోతే సిమిలర్ ఇష్యూ మీద ఒక సబ్జెక్ట్ వేరే లాంగ్వేజ్లో అంత ఇంటెన్స్గా చూసి మన దగ్గర సినిమాలు, నాకంటే మీ సినిమాలో ఏముందో నాకు తెలియదు, ఇంకానే ఒక ట్రైలర్ ఒకటే చూసాం కాబట్టి. బట్ ఆఫెన్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తున్నాము, పెద్దగా ఏదో కొంచెం డైలాగ్ డ్రివెన్ గానో లేకపోతే ఏదో అలా చేస్తున్నాం తప్ప రియాలిటీకి చాలా దగ్గరగా చూపించలేము. కొన్ని సీన్లు కొన్ని ఇంకా అసలు వెట్రిమారన్ గారి సినిమాలు అయితే కొన్ని మనకి స్టమక్ లో వి ఫీల్ ఇట్ ఆ సినిమా. అలా అదే ఆ సర్ఫేస్ లెవెల్లోనే వెళ్తారు, అంతకు మించి ఇంటెన్స్ గా తీయలేరు అని చెప్పి అంటారు కదా. తీయలేరు అని కాదు, లైక్ ద సేమ్ థింగ్ అయితే తీయరు. ఎందుకంటే 2 reasons. ఒకటి డెఫినెట్గా ఆ సెన్సార్ ఇస్ వే స్ట్రిక్టర్, అండ్ ఇంకోటి ద ఫియర్ ఆఫ్ నెగిటివిటీ. సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమా తీసేది సో దట్ వి గెట్ అవర్ మనీ బ్యాక్ అండ్ వి గెట్ సమ్ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్. జనరల్ గా ఓన్లీ మీలాంటి ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే ఓన్లీ బిజినెస్ డబ్బుల కోసం చేసే ఫిల్మ్ మేకర్స్ కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంటూ ఓన్లీ డబ్బులే టార్గెట్ అయితే ఇలాంటి సినిమాలు చేయరు, పక్కా కమర్షియల్ సినిమాస్ కదా. సో మీరు కూడా కొద్దిగా ఇఫ్ యు గో కొంచెం లైన్ దాటితే బాగుంటుంది అని చెప్పి. ఓ డెఫినెట్గా. నో అంటే మా మూవీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ దట్, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ పార్ట్ని మేము చాలా బాగా డీల్ చేసాం. ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి డీల్ చేసాం. దాని తర్వాత మా స్టోరీ ప్రకారంగా అవసరం పడలేదు, అంత డీప్గా డ్వెల్ అయ్యే అంత అవసరం పడలేదు కాబట్టి వీ డిడ్ నాట్ డీల్ విత్ ఇట్ ఫర్ దట్. అంత గట్ రెంచింగ్గా డీల్ చేయలేదు. సో బేసిక్గా ఒక కాన్సెప్ట్ సినిమాలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు. వాట్ ఈస్ దట్ ఒక కాన్సెప్ట్ బాగా సినిమాని ఐడెంటిఫై చేసేదంటే ఒక ఫ్రెండ్షిప్ బిట్వీన్ బాయ్స్. అది ఒక 8 years అప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ట్రైలర్లో చెప్పినట్టు మనం మా అనేది అసలు సంబంధమే ఉండదు మనకి. 8 years ఉన్నప్పుడు అసలు వాటి ఫ్రెండ్ ఒకడు దాంతో బ్యాట్ చేసుకొచ్చాడంటే హీఈస్ ద గ్రేటెస్ట్ ఫెలో, ఆడి క్రికెట్ ఫస్ట్ బ్యాటింగ్ వాడికే ఇస్తాం అలా ఉంటుంది. Then later when it comes to 18-17 years, it's about a girl or లేకపోతే it's about the games that they play, mostly about girls, love stories and all. But అదే వాళ్ళు 30 yearsకి వచ్చేసరికి చిన్నప్పుడు ఎంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంటాం మనం, కొన్ని గొడవల్లో అన్న ఫీలింగ్ వస్తుంది. దట్స్ ద జర్నీ. సో మాది కమింగ్ ఆఫ్ ఏజ్ సార్ట్ ఆఫ్ అ ఫిలిం. దట్స్ వాట్ దిస్ మూవీ ఈజ్ అబౌట్. మోస్ట్లీ ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. అందుకని మేము ఫ్రెండ్షిప్ డే వీక్లో వస్తున్నాం. సో ఇది సార్ట్ ఆఫ్ పర్సనల్ క్వశ్చన్, అంటే పర్సనల్ అంటే పర్సనల్గా భయపడదు. ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే చిన్నప్పుడు ఒకలా ఇన్నోసెన్స్ ఉంటుంది, పెద్ద అయ్యాక ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ వస్తాయి కదా. యు ఆర్ ఫ్రమ్ ఏ వెల్ టు డూ ఫ్యామిలీ, అది బై చాయిస్ ఆర్ ఛాన్స్ అవన్నీ మామూలే కాబట్టి. సో మీ లైఫ్లో మీకు ఉండే ఏంటి డిఫరెన్సెస్? అంటే మీ కైండ్ ఆఫ్ సర్కిల్లో కూడా ఇలాంటి డిఫరెన్సెస్ కనపడతాయా, లేదంటే యు డోంట్ సీయా ఏంటి? ఇందాకే ఐ వాజ్ యాక్చువల్లీ టెలింగ్ సమ్వన్ దట్ లక్కీలీ నా ఫ్రెండ్స్ దాకా వచ్చేసరికి నాకు కాస్ట్ ఐ న్యూ వెన్ ఐ వాజ్ 18 years.
వెన్ ఐ వాజ్ 18 years అసలు కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని అప్పుడు తెలిసింది. ఇంటర్లో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మా అమ్మ దూరంగా ఎక్కడ ఉండింది అదే హాల్లో, నేను ఇక్కడ ఫిలప్ చేస్తూ అమ్మ ఏంటిది ఏదో ఏంటో అడుగుతున్నానని గట్టిగా అరిచాను అనమాట. చిల్లగా అంత గట్టిగా అరవకు ఉండు అని చెప్పి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ ఐ లెర్న్ వాట్ ఇస్ కాస్ట్ అండ్ దిస్ అండ్ దట్ ఒకప్పుడు వీ హ్యాడ్ ఎ నీడ్ ఫర్ దట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ మైట్ బీ దేర్, మైట్ నాట్ బీ దేర్, బట్ it did the good that it had to do. For some people it did not work out, whatever. But na friends lo aithe economical disparities, religion disparities, class disparities aithe prastaniki that's thankfully not there. యాక్చువల్ గా మీ ట్రైలర్ కింద కామెంట్ చూసాను నేను. అదేంటంటే డబ్బులు లేని వాళ్ళకే క్యాస్ట్లు, రిలీజియన్లు, రీజియన్లు అంటే ఏవో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నిహారిక లాంటి డబ్బులు ఉన్న వాళ్ళకి అసలు ఇలాంటివి ఏవీ తెలియవు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు తప్ప ఇంకేం ఉండవు అన్నారు. తెలియకపోతే నిజంగా అలాంటి తెలియకపోతే ఇలాంటి స్టోరీ అర్థం కాదు. ఓకే, బికాజ్ నేను ఈ స్టోరీ వినిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్గా నాన్న వినాలి ఈ స్టోరీ ఒకసారి అని ఎందుకు పట్టుబట్టానంటే ఆ విలేజ్ సైడ్ ఆఫ్ ద డ్రామా నాకు అంత అర్థం కాకపోవచ్చు, బికాజ్ ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. సో నాన్నకి మిగతాదంతా నాకు ఎంత బాగా నరేట్, బికాజ్ ఇట్స్ అ ఫిల్మ్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ ఫిల్మ్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఈయన మా డైరెక్టర్ గారు లిటరల్గా ఫిజికల్గా తీసుకెళ్ళి మమ్మల్ని అమలాపురం లాంటి ఊర్లో పెట్టి దిస్ ఇస్ ద థింగ్, ఒక విఆర్ స్పెక్స్ తోటి నాకు సినిమా చూసినట్టు అనిపించింది నరేషన్. సో అంత బాగా నచ్చింది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, బట్ ఐ డెఫినెట్లీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. By the end of the film, I'm not a boy to understand boy friendships, but why did I like the film? Because I experienced ఆ డ్రామా అనేది నేను తీసుకున్నాను కాబట్టి ఆఫ్టర్ ద నరేషన్ at the same level ఎవరైతే సినిమా చూస్తారో క్లాస్కి సంబంధం లేకుండా దే రియలీ కనెక్ట్ టు ద మూవీ. ఓకే, అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే కోవిడ్ తర్వాత ఒక రకమైన మైండ్ సెట్ ఒకటి జనాల్లో డెవలప్ అయింది. కొన్ని సినిమాలు క్యాస్టింగ్ నోన్ ఫేసెస్ లేకపోతే కొన్ని సినిమాలు స్లైస్ ఆఫ్ ది లైఫ్ సినిమాలు ఇలాంటివి థియేటర్కే కాదు ఓటీటీలో చూద్దాం. కొన్ని సాడ్లీ ఏంటంటే కొన్ని మంచి సినిమాలు మంచి పేరు వచ్చినా టాక్ వచ్చినా పీపుల్ డోంట్ గో టు థియేటర్స్. తర్వాత ఇప్పుడు పోస్ట్ పెడుతున్నారు, హౌ డిడ్ వి మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్, టిఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అంటున్నారు. వాళ్ళే కదా టిఎఫ్ఐ, అందరూ కలిపితేనే కదా. అది ఎవడో రాశాడు సార్ మొన్న, ఇదేమైనా M1 ఎగ్జామ్ అన్నిసార్లు టిఎఫ్ఐ ఫెయిల్ అవడానికి అని రాశాడు. ఐ లవ్డ్ సో మచ్ బికాస్ అందరికి నోటే ఫస్ట్ వచ్చేది టిఎఫ్ఐ ఫెయిల్డ్, టిఎఫ్ఐ ఇస్ నాట్ వన్ పర్సన్, ఇట్స్ ఎవ్రీవన్. అంతే కదా, ఫిల్మ్ మేకర్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దాకా ఎవ్రీవన్ ఆర్ హియర్. సో అలాంటప్పుడు హౌ వాజ్ యువర్ మైండ్ సెట్? ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి వచ్చినప్పుడు మీ దగ్గరికి హౌ డూ యూ అప్రోచ్ ఇట్? అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా డెఫినెట్గా, ఎందుకంటే నేను సెల్లింగ్ వైజ్ సినిమా హౌ డు వి సెల్ ఇట్, హౌ డు వి మార్కెట్ ఇట్ అని డెఫినెట్గా ఆలోచించాను. సినిమా స్క్రిప్ట్ వినక ముందు ఓకే సార్ ఏదో ఒక చిన్న స్క్రిప్ట్ ఏదో అంటున్నారు, లెట్స్ లిసన్ టు ఇట్. నాకు చెప్పడమే ఎలా చెప్పారంటే కొత్త యాక్టర్స్ తోటి వెళ్దాం అనుకుంటున్నారు డైరెక్టర్. సర్లే ఇప్పుడు ఇలా అంటారు కానీ మనం ప్రొడ్యూసర్ కదా, కొంచెం ప్రెషర్ పెడితే మన కోసం మారుస్తారు అని విన్నాను. స్క్రిప్ట్ వినిన తర్వాత ఆ యాక్టర్ ఎవరైతే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తారో వాళ్ళకి ఈ సినిమా తప్ప ఇంకో బ్యాగేజ్ ఉండకూడదు. మోస్ట్లీ అదే సినిమా టైప్ ఆఫ్ ఏ బ్యాగేజ్ ఉండకూడదు. ఎందుకంటే ఇఫ్ యూ సీ శివ యుల్ సీ శివ, ఇఫ్ యూ సీ సుబ్బు యుల్ సీ ఓన్లీ సుబ్బు, కానీ మీరు ఇంకెవరు కనిపించకూడదు. ఇట్ హ్యాస్ టు బి దట్ ప్యూర్ అండ్ దట్ ట్రాన్స్పరెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ కమిటీ కుర్రోలు అన్న స్టోరీ ఓన్లీ మా అందరినీ కలిపి తీసుకోండి, బికాజ్ ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్. ఇంకెవరో 2-3 ప్రొడ్యూస్ చేయాల్సింది, ఏదో ఒక రీజన్ వల్ల అది చేతులు మారుతూ లాస్ట్కి నా దగ్గరికి వచ్చింది. సో ఐ థింక్ కమిటీ కుర్రోలు chose me rather than I chose కమిటీ కుర్రోలు. ఓకే, సో ఇండస్ట్రీలో ఒక క్లటర్ యాక్చువల్గా యాక్టర్స్ నుంచి యాక్టర్స్ కొడుకులు హీరోలు అవ్వాలి అది ఇవి అని చెప్పి ఫర్ ఎ చేంజ్ బ్రేక్ చేశారు మీరు ఇన్ఫ్యాక్ట్. బట్ ఏంటి యాక్ట్రెస్గా యువర్ జర్నీ హ్యాస్ బీన్ చాలా అప్స్ అండ్ డౌన్స్తో ఏంటి అంటే ఓన్లీ ప్యాషన్ సినిమా ఇండస్ట్రీలో పుట్టాం కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్నా, లేకపోతే ఏంటి ఇండస్ట్రీలో పుట్టాం కాబట్టి ఇండస్ట్రీలో ఉండాలనేది ఒకటే కాదు, అంటే దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఏదైతే సినిమా పట్ల వచ్చిందో అది అక్కడే స్టార్ట్ అయింది. ఇండస్ట్రీ అది చుట్టూ చూశాను కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది. కానీ యాక్టింగ్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనెట్ అబౌట్, బికాజ్ ఐ లైక్ ప్లేయింగ్ క్యారెక్టర్స్.
వాంట్ టు షో గుడ్ కాంటెంట్ టు పీపుల్. అది నాకు యాజ్ అన్ యాక్టర్ నేను యాజ్ అన్ యాక్టర్ నేను నా కాంటెంట్ చూపించలేకపోవచ్చు. అది ఇంకో రైటర్ ఇంకో డైరెక్టర్ విజన్ నేను పోర్ట్రే చేస్తున్నా యాజ్ అ క్యారెక్టర్. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ కెన్ షో మై ఓన్ స్టోరీస్, ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద క్రియేటివ్ ప్రాసెస్ నుంచి ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనిపించింది. అలా అని యాక్టింగ్, it's not that I stopped acting, I always loved acting, it's my first love. But manchi stories vaste I will be a part of it. Kani ippadi varaku at least in the last 3-4 years I have not got anything that strong. ఓకే, ఇండస్ట్రీలో చాలా మంది విమెన్ గురించి మాట్లాడతారు కదా. కొంతమంది ఏంటంటే రావాలనుకుంటున్న వాళ్ళకు ఉండే డౌట్స్, హెజిటేషన్స్, ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ మీరు ఒక డిఫరెంట్ క్లాస్ ఆఫ్ టైప్లో వచ్చారు మీరు. అసలు ఏంటి ఈ 3 క్లాసులకే మీకు ఎవరి కష్టాలు ఎలా ఉంటాయి? ముగ్గురు కష్టాలు చూడగలిగారా? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎవరి కష్టాలు. ఇట్స్ డెఫినెట్లీ దాట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీకు అడిషనల్ గా ప్రివిలేజ్ ఉండదా? ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఐ హ్యాడ్, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఐ హ్యాడ్. ఎందుకంటే ఫస్ట్ ఫిలింకి నా సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ నిజంగానే ఒక కొత్త హీరోయిన్ అయితే ఇంతమంది వస్తారా అనిపించింది నాకు. వచ్చేవాళ్ళు కాదు. అప్పటికే కొనిడెల అనే పేరు ఉంది కాబట్టి సో మెనీ పీపుల్ కేమ్ టు వాచ్. ద ఫస్ట్ డే కలెక్షన్స్ వర్ యాక్చువల్లీ వెరీ గుడ్ అపారెంట్లీ, ఐ హర్డ్ ఫర్ ఒక మంత్స్. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు లవ్ ఆడియన్స్ నుంచి. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది నా దగ్గరికి ఎందుకు రాలేదంటే ఈవిడ ఒక్కళ్ళే వినరేమో స్క్రిప్ట్, ఒక 4-5కి వినిపించాలేమో, లేకపోతే ఒత్తి హీరోయిన్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, హీరోయిన్ మామూలు క్యారెక్టర్స్ ఎందుకు చేస్తారు, హీరోయిన్ ఓరియంటెడ్ అయితేనే చేస్తారేమో, ఇలా వేరియస్ రీజన్స్ తోటి నో వన్ కేమ్ టు మీ. సో డెఫినెట్గా దట్ ఈస్ లిటిల్ సాడ్ థింగ్ దట్ మీరు వస్తే అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల ఎవరు రాలేదన్నమాట నా దగ్గరికి. సో బట్ ఇండస్ట్రీకి రావడానికి స్ట్రగుల్ అయ్యి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి అది 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 ఇంకో పెద్ద ఇది మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే అదేదో గ్లామ్గా అప్పటి నుంచి సావిత్రి గారి టైం నుంచి ఆబ్జెక్టిఫై ఇండస్ట్రీ కాబట్టి. అండ్ ఆల్సో ఏమంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా ఉంటారు, ప్రతి ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటారు. మనకి ఇండస్ట్రీ మీద కెమెరా ఉంటుంది కాబట్టి మనకు అనిపిస్తుంది అంతే. సో వాళ్ళ కష్టాలు డెఫినెట్గా. ఇంకోటి ఇండస్ట్రీకి వచ్చి 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత మిగతా సినిమాలకి ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాకుండా టు సీ ఫెయిలియర్స్ అండ్ టు నాట్ గెట్ ఎనీ ఫిల్మ్స్, ఈవెన్ దట్ ఈస్ హార్డ్. ఎందుకంటే ఒక్కసారి సక్సెస్ చూసిన తర్వాత దాని తర్వాత డౌన్ఫాల్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ 3 కష్టాలే, డిఫరెంట్ కష్టాలు అంతే. అంటే ఆన్ సెట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా, వాట్ డిడ్ యూ అబ్జర్వ్? I observed not a difference because I have not acted in too many films, but definitely ఈ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అన్న ఒక రెస్పెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ నేను నా వ్యక్తిత్వం ఏంటంటే నేను అందరితో ఈజీగా కలిసిపోతాను అనమాట. సెట్ అన్న నుంచి కెమెరా ఫోకస్ పుల్ చేసే ఆయన దగ్గర నుంచి తిన్నారా మీరు ఏమైనా కాఫీ తాగుతా అంత ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు ఇష్టం అలా అందరితోటి మాట్లాడటం. సో అప్పుడు వాళ్ళు కూడా స్లోగా ఓకే ఏమో పెద్ద అమ్మాయిలాగా కాదు, మన అమ్మాయిలాగా ట్రీట్ చేయొచ్చు అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ప్రొడ్యూసర్ గారు నాగబాబు గారు ట్రై చేశారు, బట్ ఆరెంజ్ గురించి ఇప్పటికీ చెప్తూ ఉంటారు. లాస్ట్ 1 వీక్లో కూడా ఏదో ఒక పొలిటికల్ మీటింగ్లో చెప్పారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా హెల్ప్ చేశారని చెప్పి. ఇట్ వాజ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్ ఆ టైంలో. సో అసలు మీరేం నేర్చుకున్నారు? ఇన్ఫాక్ట్ చూసానని కూడా చెప్పారు ఇందాక. ఏం చూసాను? అదే ఆరెంజ్ టైంలో డెఫినెట్గా ఇట్స్ అ లర్నింగ్, హ్యూజ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై ఫాదర్ అండ్ ఆల్సో ఫర్ మీ. ఆయన ఏదైతే రీజన్తో ఆపేశారో దట్ ఈస్ నాట్, ఐ డోంట్ టేక్ దట్, బట్ ఐ టేక్ దట్. మా నాన్న కెరీర్లో చూసుకుంటే ఐ వాంట్ టు టేక్ రుద్రవీణ అండ్ బావగారు బాగున్నారు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ రాదర్ దెన్ ఆరెంజ్. బికాజ్ ఒక సినిమా సక్సెస్ అవ్వకపోవడానికి దర్ సో మెనీ రీజన్స్. ఇట్స్ నాట్ జస్ట్ సమ్వన్ డిడ్ సంథింగ్ టు యూ, అదొకటే కాదు, దర్ మల్టిపుల్ రీజన్స్ టు ఇట్. బట్ నేనైతే ఐఎమ్ టేకింగ్ ద గుడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ మై డాడ్స్ కెరియర్ అని చెప్పాలి. లైక్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. డబ్బులు పెట్టడం, ప్రొడ్యూసర్ అంటే ఒత్తి డబ్బులు పెట్టడం ఒకటే కాదు,
ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, హీఈస్ అన్ ఆల్రౌండర్ ప్రొడ్యూసర్ ఇఫ్ యూ ఆస్క్ మీ, బికాజ్ ఆయన స్క్రిప్ట్ దగ్గర నుంచి నీట్గా చదువుతారు. హీ రియలీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఫర్ హిస్ ఎంటైర్ సబ్జెక్ట్. సో ఐ వుడ్ వాంట్ టు బీ సంథింగ్ లైక్ దట్. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్. బట్ చాలా మంది సక్సెస్ లో నుంచి నేర్చుకునే లెసన్స్ కంటే కూడా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే లెసన్స్ ఎక్కువ. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ క్వైట్ యంగ్ వెన్ ఆరెంజ్ హ్యాపెండ్. సో ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పోజర్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్. ఏమన్నా చెప్తారా నాగబాబు గారు ప్రొడక్షన్ అంటే ఇలాగా అలాగా అలా చేయి చాలా తక్కువ, అంటే డబ్బులు జాగ్రత్త అదొకటే చెప్తారు, జాగ్రత్త అని, బట్ నాట్ టూ మచ్. బట్ మీరు ఏ టైప్ ఆఫ్ గర్ల్స్ యాక్చువల్లీ డబ్బుల విషయంలో చాలా కాషియస్గా స్పెండింగ్ అది ఎంత కాషియస్గా ఉంటారు? ఒక డబ్బులు 10 రూపాయలు పోతే హట్ అవుతారు, ఆ టైప్ ఏ టైప్ ఆఫ్ గర్ల్ అసలు? నేను చాలా డిఫరెంట్ అండి. యాజ్ అన్ ఇండివిజువల్ చాలా స్పెండ్ చేస్తా, షాపింగ్ కానీ, ఫుడ్ మీద కానీ, బట్టల మీద కానీ చాలా స్పెండ్ చేస్తా. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ ఐ గాట్ దట్ ఫ్రమ్ నాన్న చెప్పి 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 అది నా తలలో ఇన్బిల్ట్ అయిపోయింది. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. నాగబాబు గారు అన్నీ కుదిరితే ఎంపీ అవ్వాల్సింది, లాస్ట్ మినిట్లో టికెట్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, డిసప్పాయింట్ అయ్యారా? సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందంటే ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ వాజ్ ఎవర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. నాన్నకి జస్ట్ కళ్యాణ్ బాబాయ్తో పాటు ఉండి ఆయనకి హెల్ప్ చేయాలి, లైక్ టు హ్యావ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడు అన్నదే నాన్న ఐడియా. పాలిటిక్స్కి నాన్న వెళ్ళడం కూడా అందుకనే. ఇప్పుడు అయ్యుంటే ఇంకా బెటర్గా హీ కుడ్ హ్యావ్ డన్ కదా. హీ కుడ్ హ్యావ్ డన్, బట్ హీ వుడ్ హ్యావ్ బిన్ సెపరేటెడ్ ఫ్రమ్, అంటే కళ్యాణ్ బాబా ఎక్కడుంటే అక్కడే ఉండడానికి ఉండేది కాదు. ఈయన ఒక చోటు ఉండాల్సింది, ఈయన ఒక. సో అది ఎక్కువ ఉన్నా సరే ప్రాబ్లం కదా. ఇప్పుడు ఏమో ఇంటర్ఫీర్ అవుతున్నారు అంటారు, ఎవరు he will never say that, he will never say that. సో మీ నాగబాబు గారు చాలా హానెస్ట్గా మీరు అన్నట్టు ఏంటంటే ఎవ్రీ మూవ్లో అదే ఆ ఇంటెంట్ అయితే కనపడింది, పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేయాలి అన్నట్టు. హీ యూస్ టు సే ఆల్సో చాలా విషయాల్లో చాలా ఓపెన్గా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ దో నాగబాబు గారికి అది రిజల్ట్ రాకపోయినా సరే ఓవరాల్గా ఇప్పుడు ఒక గౌరవమైన సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక రెస్పెక్ట్ వచ్చింది, ఒక 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. బట్ మీ ఫ్యామిలీలోంచే కంప్లీట్గా అందరూ సపోర్ట్ చేయకుండా ఒకళ్ళు ఒక రకంగా అల్లు అర్జున్ గారు వేరే వేశారు. ఫ్యామిలీలో ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉండిందా? అంటే వీ డింట్ యాక్చువల్లీ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ అండి. ఎందుకు ఆ టైంలో నాగబాబు గారు చాలా హట్ అయ్యారని, ఏయో పోస్టులు చేశారని ఏయో చాలా వచ్చినాయి కదా. ఆయన ఇంకా దేనికో మై డాడ్ ఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ట్విట్టర్, సో ఐ థింక్ హీ పోస్టెడ్ బికాస్ ఆఫ్ సంథింగ్. మా నాన్న చాలా, మీరు ట్విట్టరే కాదు మా నాన్న వాట్సాప్ చూసినా కూడా రోజుకొక సూక్తి పెడతా ఉంటారు అనమాట, ఇది ఇలా అని చెప్పి. బట్ ఐ డోంట్ నో ద రీజన్ దట్ హీ పోస్టెడ్ వాట్ ఎవర్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. బట్ ఇంట్లో అయితే ఆ టాపిక్ రాలేదు, బికాజ్ లైక్ హీ వాజ్ సేయింగ్, లైక్ దే వర్ సేయింగ్ they have their own reasons to do whatever. ఎందుకంటే ఇలా చేశారు కాబట్టి you all have to be together అట్లా. It's not that కదా. Politically or religiously or spiritually also you have your own choice to do whatever you want to do. So బట్ అంటే ఒక సైడ్ అంత కష్టపడుతున్నప్పుడు it will be a disappointment. సరే, let me put the same question in a different way. నిహారిక గారికి ఒక ఫ్రెండ్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్. ఐ నో కపుల్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్. వాళ్ళే ఒక పొలిటికల్ పార్టీలో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికో నాగబాబు గారికో ఎగ్నెస్ట్గా ఉంటారు. గివెన్ ఎ ఛాన్స్ మీరేం చేస్తారు? మీకు కంపల్షన్ వచ్చింది, ఏదో చేయాల్సి వచ్చో ఏదో చేశారు, వాట్ డు యు చూస్? ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ ఫ్యామిలీ ఫస్ట్. For me, it's always family comes. Other than I can talk for myself. I can't talk for anyone else. But for me, it's always family comes first. Okay, very nice. సో ఏంటంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ప్రొడక్షన్ ఏంటి? అప్పుడప్పుడు చేస్తారా, లేకపోతే హౌ ఆర్ యూ లుకింగ్ యువర్ సెల్ఫ్? యాజ్ అ ప్రొడ్యూసర్ మంచి స్టోరీస్ వస్తాయని ఐఎమ్ లిస్నింగ్ టు గుడ్ స్టోరీస్ అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ కమిటీ కుర్రాలు రిలీజ్ అయిన తర్వాత ఏదైనా టేకప్ చేద్దామని ఉంది, కానీ ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ. ఏమన్నా అంటే ఒక ఫేవరెట్ జానర్స్ అని కానీ ఇలా చేయాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలి ప్రొడ్యూసర్ గానో, లేకపోతే అలాంటి ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు. ఐ లైక్ డ్రామా అండ్ ఐ లైక్ మైథాలజీ. ఓకే, పీరియాడిక్ సినిమాస్ ఇష్టం. రామ్ కామ్ చాలా ఇష్టం.
ఇప్పుడు మైథాలజీని పీరియాడిక్ ఫిలిమ్స్ ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది కదా. యా ఏంటి అంటే ఆ సైడ్లో ఏదన్నా మీకు ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ కానీ అలాంటిది ఏదన్నా ఉందా, సబ్జెక్ట్ కానీ? నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఐ రియలీ లైక్ రామాయణ ఓన్లీ. సో మేబీ సమ్ ఏదైనా తెలియని ఒక కాన్సెప్ట్ ఇన్ రామాయణ. ఎవరన్నా మీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరన్నా సూట్ అవుతారు అనుకుంటున్నారా? If you ever make that film? Yeah, I mean Allur Ramraj, Sitaramraj లాగా చరణ్ని చూసాం కదా, సో మేబీ హిమ్. ఓకే. సో యాక్ట్రెస్గా ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉండిందని ఇప్పుడే చెప్పారు మీరు. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్గా అప్రోచ్ చేయడానికి ఏదైనా ట్రై చేస్తున్నారా? ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ తమిళ్ అండి. ఎందుకంటే అంటే పీపుల్ పర్సెప్షన్ మార్చడానికి నేను అనేది. ఓ వాళ్ళ పర్సెప్షన్ ఐ కాంట్ చేంజ్. నేను ఎవరికి తెలియదు తమిళ్లో చేసుకుంటాను. That's exactly what I'm thinking. ఏంటి అక్కడ మన కల్చర్ కి ఇక్కడ మన కల్చర్ కి ఏం డిఫరెన్స్? There's no difference in culture. It's just that అక్కడ కూడా కొనిడెలా అంటే obviously in Chennai it's not that they don't know, they know it. It's just that వాళ్ళకి అంత ప్రీకన్సీవ్డ్ నోషన్ లేదు. స్క్రిప్ట్ నరేషన్కి వచ్చినప్పుడు అంత ప్రీకన్సీవ్డ్ అమ్మో ఇప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి అంత లేదు. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కూడా కొన్ని అసలు ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంది మహారాజా ఫిలింలో విజయ్ సేతుపతి గారు బార్బర్ క్యారెక్టర్. అదే ప్రాబబ్లీ మన డైరెక్టర్లు ఎవరో ఇమాజిన్ కూడా చేయరు. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నాకు నిజంగా ఆ ట్రైలర్ నచ్చింది. ఆ పాయింట్ ఒకటి చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ రిజర్వేషన్స్ ఓసీ పూర్కి రిజర్వేషన్స్ లేకపోవడం అవన్నీ అంటే మీరు అన్నట్టు పెద్దగా వాటి గురించే సినిమా అంతా కాకపోయినా సరే యు వాంట్ మై టికెట్ దేర్. మంచి సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, బాగా పేరు తేవాలి, ఓటీటీలో కాకుండా జనాలు థియేటర్లో చూడాలి, డబ్బులు రావాలి. అండ్ ఫ్యూచర్లో కూడా లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. M9 న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.